IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హలో అండి, నేను డాక్టర్ సందీప్ దాచూరి, కన్సల్టెంట్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ అట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. ఇవాళ మనం వినికిడి లోపం గురించి మాట్లాడుకుందాం. వినికిడి అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి చూపు లేకపోతే మనము థింగ్స్ నుంచి, అంటే వస్తువుల నుంచి దూరం అయిపోతాము, కానీ వినికిడి లేకపోతే ఇంకొక మనిషి నుంచి దూరం అయిపోతాము. వినికిడి అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఈ వినికిడి లోపం అనేది పిల్లల్లో రావచ్చు, పుట్టుకతో రావచ్చు, లేదా మిడిల్ ఏజ్ లో రావచ్చు, లేదా ఓల్డ్ ఏజ్ లో ప్రెస్బైక్యూసిస్ అంటాము. ముసలి వాళ్ళు అయ్యాక వినికిడి లోపం రావటం అనేది సహజం అండి. ఈ పిల్లల్లో యూజువల్ గా వినికిడి లోపం రావడానికి కారణాలు ఏంటంటే పుట్టుకతో జెనెటిక్ గా వాళ్ళకి ఏదో అంటే పేరెంట్స్ మేనరికం మ్యారేజో, లేకపోతే ఇంకా ఏదైనా జెనెటిక్ డిఫెక్ట్స్, ఏదైనా సిండ్రోమిక్ చైల్డ్, వాళ్ళకి వినికిడి లోపం ఉండొచ్చండి. ఇది పుట్టుకతో వచ్చేది. అలా కాకుండా చిన్నప్పుడు పదే పదే చెవిలో ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల వినికిడి లోపం కూడా రావచ్చండి. CSOM అంటాము, క్రానిక్ సపురేటివ్ ఓటైటిస్ మీడియా. బాబుకి చిన్నప్పటి నుండి చెవిలో చీమ్ కారుతుంది సార్, ఒక 3 ఏళ్ళు కారింది, ఆ తర్వాత వినికిడి తగ్గిపోయింది అని చెప్తుంటారు మదర్స్. ఇలా కూడా వినికిడి లోపం రావచ్చండి. లేదా ఎక్కువగా ఇప్పుడు యూత్ లో చూస్తున్నాం ప్రాబ్లము, మ్యూజిక్ ఎక్కువ వినటము, హెడ్ ఫోన్స్ 24 గంటలు పెట్టి, మీరు ఏ బస్ ఎక్కినా, మెట్రో ఎక్కినా ఈ యూత్ అంతా ఈ మ్యూజిక్ వినటము. లేదా కొంతమందిని చూస్తుంటాము, సార్ నిన్న పబ్కి వెళ్ళాను, స్పీకర్ పక్కన కూర్చున్నాను, ఉదయం నుంచి చెవు వినపడట్లేదు. సో నాయిస్, విపరీతమైన నాయిస్ కి ఎక్స్పోజ్ అవ్వటం. కానీ ఇంకా కొంతమంది ఆర్మీ పీపుల్లో, పోలీస్ పీపుల్లో ఏంటంటే గన్ ఫైర్, ఈ గన్స్ కాలుస్తారు కదా, ఆ ప్రాక్టీస్ సెషన్ తర్వాత చెవి వినపడకుండా పోవటము, కాంబాట్ లో వెళ్ళినప్పుడు ఆ బాంబ్ సౌండ్స్ అలాంటివి వినటం వల్ల వినికిడి పోవటము, ఇలాంటివి జరుగుతుంటాయి యంగ్ పీపుల్లో. ఇవి కాకుండా కొంతమందిలో సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటామండి. అంటే ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే చెయ్యి కాలు పడిపోతుంది, పెరాలసిస్ వచ్చి, ఆ విధంగా చెవి వినపడకుండా ఈ చెవికి సప్లై చేసే బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్లనో, నరం పని చేయకుండా పోవడం వల్లనో, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అలా కూడా అవ్వచ్చండి. వాటిల్లో ఏంటంటే సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాము. దానికి ఏదైనా కారణం ఉందా అనేది మనం MRI తీసి చూసుకోవాల్సి ఉంటుంది. MRIలో ఏ కారణం కనపడకపోతే దాన్ని ఇడియోపతిక్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాం. అంటే కారణం తెలియకుండా మనకి సడన్ గా వచ్చే హియరింగ్ లాస్. సో ఇలా కూడా మనకి హియరింగ్ లాస్ రావచ్చండి. ఇది కాకుండా ఓల్డ్ ఏజ్ యూజువల్లీ మనకు 40, 45, 50 దాటాక కళ్ళకు అద్దాలు వస్తాయి, ప్రెస్బయోపియా అంటాము. అలా కాకుండా ప్రెస్బైక్యూసిస్ అంటాం. ఇది కూడా యూజువల్లీ 50 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా మందికి 60s, 70s లో వినికిడి లోపం అనేది వస్తుందండి. ప్రెస్బైక్యూసిస్ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో, మెడికల్ టర్మినాలజీలో. దీంట్లో కూడా వినికిడి తగ్గిపోతుంది ఓల్డ్ ఏజ్ వల్ల. ఈ కాక్లియా అనేది ఉంటుందండి మనకి చెవి లోపల. ఈ కాక్లియాలో హెయిర్ సెల్స్ అనేటివి ఉంటాయి, ఇన్నర్ హెయిర్ సెల్స్, అవుటర్ హెయిర్ సెల్స్. ఈ హెయిర్ సెల్స్ నెంబర్ తగ్గిపోతుంది వయసు పెరిగే కొద్దీ ఓల్డ్ ఏజ్ వల్ల. దానివల్ల ప్రెస్బైక్యూసిస్ అనేది వస్తుంది. మీరు చాలా మంది ముసలి వాళ్ళలో గమనించి ఉంటారు, మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, వినపడదు, మళ్ళీ చెప్పమంటారు, టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని చూస్తుంటారు. సో వీళ్ళకి ఓల్డ్ ఏజ్ వల్ల హియరింగ్ లాస్ వస్తుందండి. సో ఇది కూడా కామన్ అండి. సో పిల్లల్లో హియరింగ్ లాస్ ఉంది అంటే మనకు చైల్డ్ రెస్పాండ్ అవ్వట్లేదు అనేది ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే అంత మంచిదండి. యూజువల్లీ ఇప్పుడు హాస్పిటల్స్లో ఏంటంటే OAE అని ఒక టెస్ట్ చేస్తున్నారు. పిల్లాడు పుట్టంగానే ఓటో అకౌస్టిక్ ఎమిషన్స్ అంటారు. ఈ టెస్ట్ చేస్తే పిల్లవాడికి వినికిడి బాగుందా లేదా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఈ OAE ఒకవేళ పిల్లవాడు ఫెయిల్ అయ్యాడంటే మళ్ళీ ఒక 2-3 months ఆగి మళ్ళీ చేస్తాం OAE. అప్పుడు పాస్ అయిపోతే మళ్ళీ ఏం టెస్ట్లు అవసరం లేదు. OAE 2 సార్లు చేసినా కూడా బిడ్డకి వినపడడం లేదని డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా ఫర్దర్ టెస్ట్ బేరా అని అవన్నీ చేయించాల్సి ఉంటుంది. పిల్లవాడికి చెవులు వినపడడం లేదు అనే నిర్ధారణ అయితే దీనికి సొల్యూషన్ కాక్లియర్ ఇంప్లాంట్స్ అని ఉన్నాయండి. కాక్లియర్ ఇంప్లాంట్స్ యూజువల్లీ 9 నెలల వయసు నుంచి 4 ఏళ్ల వయసు వరకు యూజువల్లీ పిల్లల్లో చేస్తాము. ఎంత త్వరగా చేస్తే అంత మంచిదండి. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక సర్జికల్ ప్రొసీజరు, ఎక్స్పెన్సివ్, అంటే ఖర్చుతో కూడుకున్న విషయము. కానీ మన గవర్నమెంట్ సపోర్ట్ తోటి లేదా NGO సపోర్ట్ తోటి చేయొచ్చండి. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ లో ఏంటంటే మనము చెవి లోపలి భాగంలో ఒక ఇన్స్ట్రుమెంట్ ని పెట్టేది ఉంటుంది. బయటి భాగము సౌండ్ ని పికప్ చేసి లోపలి భాగానికి ఇచ్చి అది కరెంట్ ద్వారా మన బ్రెయిన్ కి కరెంట్ సప్లై లాగా ఇస్తూ ఉంటుంది సౌండ్ సిగ్నల్స్ ని. సో ఎప్పుడైతే సౌండ్ మనకి కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా వినపడుతుందో బిడ్డకి సౌండ్ లోపల పర్సీవ్ చేసుకొని మాటలు డెవలప్ అవ్వడం కానీ అన్ని స్లోగా డెవలప్ అవుతాయండి. ఇలా కాకుండా ఒకవేళ ఓన్లీ ఈ
నేను ఇందాక చెప్పాను కదా, సిఎస్ఓఎం అంటాము. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాబ్లం ఉంది అంటే మనం దానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్జరీ చేయించుకొని ఆ తర్వాత కూడా ప్రాబ్లం ఉంది అంటే చెవి రంధ్రం మూసేయటం అనమాట. ఇది టింపనోప్లాస్టీ అని వేరే సర్జరీ ఉంటుంది. ఆ తర్వాత మనం చెవిటి మిషన్ కూడా యూజ్ చేయొచ్చండి పిల్లల్లో. కొంత అంటే ఏ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ ఉంది అన్న దాన్ని బట్టి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కాక్లియర్ ఇంప్లాంట్ కానీ, లేదంటే హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వటం కానీ, లేదా చెవి కర్ణవేరులో రంధ్రం ఉందంటే సర్జరీ చేయటం కానీ, ఇలాంటివి ఉంటాయి.